ఇప్పుడు రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. బాలకోటే గారు, తెలంగాణలో రాజకీయంగా చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేంటి అంటే ఇప్పుడు ఏపీలో ఎలాగైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కదా, బీజేపీ, జనసేన, టీడీపీ. ఇప్పుడు సరే, రాకేష్ దీన్ని ఒప్పుకుంటారని నేను అనుకోను, ఖచ్చితంగా నో అనే అంటాడు. అయితే చర్చ జరుగుతుంది బయట, అయితే చర్చ రాజకీయ వర్గాల్లో కానీ పబ్లిక్లో. ఓకే రాకేష్ ఓకే, మీ లైన్ వచ్చిన మీరు చెప్పండి, కాదనట్లేదు. నేను మిమ్మల్ని ఏమీ కొట్టిపారేయడం లేదు. యా, అయితే ప్రజల్లో కానీ ఒక చర్చ అయితే ఉంది బాలకోటే గారు. ఏంటి అంటే తెలంగాణలో 2028 ఎన్నికల నాటికి ఇక్కడ కూడా కూటమి ఏర్పాటవుతుంది, ఇదే ఎన్డీఏ కూటమి. అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేనతో పాటు ఒక ప్రధాన భాగస్వామిగా, ఎందుకంటే ఇక్కడ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి బీఆర్ఎస్, ప్రధాన భాగస్వామిగా బీఆర్ఎస్ కూడా కూటమిలో చేరుతుంది అనే ఒక్క నిమిషం అబ్బా, దయచేసి నేను మిమ్మల్ని అడుగుతానబ్బా, అడుగుతా, చెప్పండి. సరే సార్, మమ్మల్ని ఎందుకు ప్రజాస్వామ్యం పాటించండి కొద్దిగా. అదే సార్, మీరు కూడా ప్రజాస్వామ్యం పాటించి. మిమ్మల్ని అడుగుతా, నేను బాలకోటే గారిని అడిగి మీ దగ్గరకు వస్తా, మీరు చెప్పండి దయచేసి. మమ్మల్ని కలపకండి సార్. మిమ్మల్ని ఎందుకు కలపరు? మిమ్మల్ని కలపకుండా రాజకీయమే లేదు అసలు. మిమ్మల్ని కలపకుండా రాజకీయమే లేదు. మా రాజకీయం మొత్తం ఎన్డీఏ బిల్లులు అన్నిటికీ మద్దతు ఇస్తూ మమ్మల్ని కలపకండి ఎట్లా అయిద్దండి? చేసే రాజకీయం అంతా చేసుకుంటా. నో రాకేష్, ప్లీజ్ రాకేష్, మీ వర్షన్ మీరు చెప్పండి నేను అడిగినప్పుడు. ప్లీజ్ కోఆపరేట్. యా, బాలకోటే గారు, ఈ క్రమంలో సో వీళ్ళంతా ఒకటే గూటి